వెల్కమ్ టు మీటింగ్ నేను ప్రసాద్. ప్రస్తుతం మనం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఏదైతే మనకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన సందర్భంగా ఏదైతే ఈ రోజు మనకు కల్వకుర్తిలో 22 వాళ్ళ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఏదైతే మనకు నామినేషన్లు ప్రక్రియ కూడా మొదలైంది. సో 22 వాళ్ళకి సంబంధించిన 22 వాళ్ళకు ఇక్కడ రిటర్నింగ్ అధికారులు ఉంటారనమాట. ఏదైతే వాళ్ళు మున్సిపల్ ఏదైతే వాళ్ళు కార్పొరేషన్ అభ్యర్థులు ఇక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు 3 విడతలు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత. సో 3 విడతలుగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ మొత్తం అన్ని విధాలుగా అధికారులతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో దాదాపు ఈ రోజు చాలా మంది అన్ని పార్టీలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, చాలా వరకు కూడా రెబల్ అభ్యర్థులు కూడా ఇలా రంగంలోకి దిగబోతున్నారు. అంటే వాళ్ళు మొత్తానికి ఏదైతే వాళ్ళు నామినేషన్ పత్రాలు ఇక్కడ వీళ్ళకు రిటర్నింగ్ అధికారులకు సమర్పించే అధికార ఆలోచనలో ఉన్నారు. సో ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన సందర్భంలో కూడా చాలా మంది ఇప్పటికే పార్టీల వారు మార్నింగ్ ఉదయం నుంచి కూడా ప్రజల వద్దకి వెళ్ళేసి వాళ్ళ ప్రచారం అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే ఇప్పటి నుంచే మనం ప్రచారం చేసుకున్నట్టయితే వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము ఆలోచన చేస్తున్నాం, ఎలాంటి విషయాలు వాళ్ళ దృష్టికి వస్తున్నాయి. ముఖ్యంగా పట్టణంలో సీసీ రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా ఇండ్లకు సంబంధించిన పర్మిషన్లు కావచ్చు, ఏదైనా చాలా సమస్యలు ఉంటాయి మున్సిపల్ కార్యాలయ పరిధిలో ఉంటాయి. సో అలాంటి విషయాలు కూడా ఈ రోజు మనకు మున్సిపల్ ఎన్నికల ఆలోచన అయితే అడావిడైతే ఇక్కడ కొనసాగుతున్న ప్రక్రియ చూస్తూ ఉన్నాం. సో ఫర్దర్ గా ఈ రోజు అయితే చాలా వరకు మనం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ఇక్కడ అధికారులు అయితే వీళ్ళు నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఒక సమయం ఉంటుంది, ఆ సమయం లోపల వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏదైతే మనకు వాళ్ళు 3 విధాలుగా ఇది నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. సో మున్సిపల్ 22 వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా ఈ రోజు ఎంతమంది చేస్తారు ఏంటి అనేది ఇక్కడ మనకు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ అధికారులు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి మొత్తం కూడా వాళ్ళు ఏదైతే ఇంటి పనులు కానీ వాళ్ళ మీద ఉన్న కమర్షియల్ ట్యాక్సెస్ కానీ ఏమున్నా ఆ విషయాలన్నీ కూడా చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ రోజు నుంచి అవి క్లియరెన్స్ అయినాక కూడా నామినేషన్ పత్రాలు వీళ్ళకు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏదైతే అభ్యర్థి ఇక్కడ ఏదైతే పెండింగ్ వాళ్ళ మీద ఉన్న కొంచెం కమర్షియల్ ట్యాక్సెస్ కానీ, ఇంటి పన్ను కానీ, వాటర్ పన్ను కానీ ఇలాంటివి ఏమన్నా వాళ్ళ పనులన్నీ క్లియర్ చేసుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాంటి కార్యక్రమంలో ఇక్కడ ఈ రోజు నామినేషన్ పత్రాలకి అంటే నామినేషన్ వేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని విషయాలు మనం కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక షెడ్యూల్ అనుసరించి కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ 28/1/2026 రోజు స్టార్ట్ కావడం జరిగింది. దానిలో భాగంగానే కల్వకుర్తి మున్సిపాలిటీ ఆఫీస్లో 3 మంది ఆర్ఓలకి 8 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అదనంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ని సపోర్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్స్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఎఫ్ఎస్సి టీమ్స్ ని, ఎస్ఎస్సి టీమ్స్ ని జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారము మేము ఆల్రెడీ డిప్యూట్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. అలాగే పోలింగ్స్ రేపు నామినేషన్స్ కి చివరి రోజు 31 అంటే జనవరి 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కావున అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మార్నింగ్ 10:30 టు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మాకు వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ జరిగినా, వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళకు ఒక నామినేషన్స్ రిజెక్ట్ అయినా కానీ వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం మనకు ఫస్ట్ రోజు ఉంది. ఫిబ్రవరి 1 రోజు కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర కానీ, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కానీ, ఆర్డీఓ గారి దగ్గర కానీ ఉంది. అది అయిపోయిన తర్వాత డిస్పోజల్ ఆఫ్ అప్పీల్ కూడా అది 2nd రోజు ఉంది. నెక్స్ట్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్ మీకు ఫిబ్రవరి 3rd రోజు ఉంది. నిన్న సాయంత్రం వరకు మా దగ్గర కల్వకుర్తి మున్సిపాలిటీలో 14 మంది నామినేషన్స్ వేయడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థుల మీద కేసులు అనేది వాళ్ళకి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. లయబిలిటీస్ మీద వాళ్ళ మీద వాళ్ళ ఇండివిజువల్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అసెస్ మీద కానీ వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చేసి 6వ గారి ముందు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం నుండి.